దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో యేసయ్య మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్లో ఉన్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని బిడ్డలారా, మన దేవుడు బలమైన దేవుడు, సైన్యములకు అధిపతి. అంతేకాదు ఆయన తన కృపను మనకు కలగనాజ్ఞాపించే దేవుడు. మనము ఆయన కృపను పొందుకున్న వారం కనుక ఆయనను మనం మహిమ పొందాల్సిన ఆయనను మహిమపరచాల్సిన సమయము దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రములు. దేవుని కృప పొందినటువంటి ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నామండి. కొంచెం ఎక్కువ వాక్య భాగమే చదువుతున్నాను. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుతున్నా. కాబట్టి నీవు నా సేవకుడు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీలను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోవు చోటనెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. మరియు ఇశ్రాయేలీలను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి, పూర్వం ఇశ్రాయేలీలను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుతూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఉంటున్నట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిది ఏమనగా, నేను నీకు సంతానం కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణము లగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతను నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరిచెదను. నేను అతనికి తండ్రినయ్యుందును, అతను నాకు కుమారుడై ఉండును. అతడు పాపం చేసిన ఎడల నరుల దండంతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షించను గాని నిన్ను స్థాపించుటకు నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, ఇంకా ఎక్కువ చదివితే ఇంకా సమయం ఎక్కువ అయిద్దేమో అని నేను అంతవరకు చదివిన. సౌలుకు కృప దూరం చేసి దావీదుకు తన కృపను అనుగ్రహించినట్టుగా ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. అతనికి అంటే దావీదుకు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? నాతాను ప్రవక్తతో చెప్తూ ఉన్నాడు. 7వ అధ్యాయం 3వ వచనంలో, నాతాను యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతా నెరవేర్చమని దావీదుతో చెప్తూ ఉన్నాడు. ఎందుకు? దావీదు ఒక మాట ఆలోచన చేస్తుండే, ఏమని? నేనేమో దేవదారు మ్రాన్తో కట్టిన నగరంలో నివాసం చేస్తున్నా, దేవుని మందసమేమో డేరాలో ఉన్నది. నేనేమో దేవదారు మ్రాన్తో కట్టిన నగరంలో నా దేవుని మందసమును డేరాలో ఉంచడము కరెక్టేనా? నేను దేవునికి ఒక మందిరం కట్టాలా అనే ఆశతో నాతాను ప్రవక్తను పిలిపించి దావీదు నాతానుతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు నాతాను ప్రవక్త అన్నాడు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతా నెరవేర్చమని చెప్పాడు. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, నాకు నివాసంగా ఒక మందిరమును కట్టింతువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోనూ గుడారంలోనూ నివసించుతూ సంచరించి తిని, ఇశ్రాయేలులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలుల గోత్రములలో ఎవరితోనైనాను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేను ఎన్నడైనా అంటినా? దేవుడు నాతాను ప్రవక్తతో చెప్తున్నాడు. ఏమనంటే, ఇదిగో నేను ఎప్పుడన్నా
నా మందిరము నా మండపం ఉండడానికి, నన్ను సేవించడానికి దేవదారం రాంతో కట్టిన మందిరాన్ని నిర్మించమని చెప్పినా నేను డేరాలోనే ఉన్నా కదా, ఏం పర్వాలేదు. దావీదు తాను దేవదారం రాంతో కట్టిన దేవాలయంలో గృహంలో నివసిస్తూ దేవుని మందసాన్ని డేరాలో ఉంచిన అని మనసు నొచ్చుకుంటుండు కదా, నేను అట్లేమీ అనుకోవట్లేదు అని చెప్పి దావీదు తోటి దేవుడు చెప్తాడు, ఇదిగో దావీదు, నువ్వు గొర్రెల దొడ్డిలో తిరుగుతూ ఉంటే నిన్ను గొర్రెల వెంబడి తిరుగుతున్న నిన్ను సింహాసనం ఎక్కించాను, ఇశ్రాయేలీలకు రాజుగా ఉండడానికి నేను నిన్ను అభిషేకించినాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సారీ అండి, దేవునికి స్తోత్రములు. నేను దేవుని మందిరాన్ని నా కొరకు కట్టమని ఎప్పుడన్నా నేను చెప్పలే కదా. దావీదుకు ఆ తలంపు రాగానే నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు తోచిందంతా చెయ్యని ఎట్లా చెప్తున్నావు? దావీదు కట్టడానికి వీల్లేదు. ఎందుకంటే దావీదు యెహోవా యుద్ధములను జరిగించిన వ్యక్తి. ఆయన దేవుని యుద్ధాలను జరిగించి రక్తాన్ని ఒలికించాడు కనుక ఆయన దేవాలయం కట్టొద్దు, అతని కుమారుణ్ణి కట్టుమని నేను ఏర్పాటు చేసుకుంటున్నా అని దావీదుకు అంత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దేవుడు. ఏమని? నేను గొర్రెల వెంబడి తిరిగే నిన్ను సింహాసనం ఎక్కించాను, నేను నీతో నిబంధన చేస్తున్నా, నేను నీకంటే ముందుగా రాజుగా ఉన్న సౌలును త్రోసివేసి నా కృప దూరము చేసి నీకు నా కృపను బయలుపరుస్తున్నా. దేవుని బిడ్డ, దావీదును కోరుకోవడానికి, దావీదుకు కృప చూపడానికి దావీదు లోపలున్న మంచితనము ఏమై ఉన్నది అని చూస్తే అది 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో దావీదు యొక్క మంచి లక్షణాలన్నిటి గురించి దేవుడు చెప్తాడు. దేవుని బిడ్డ, దేవుని కృప దావీదుకు దేవుడు చూపిస్తున్నాడు. దావీదు కంటే ముందు ఇశ్రాయేలీలకు రాజుగా ఉండడానికి దేవుడు సౌలును కోరుకున్నాడు. సౌలుకు దేవుడు చెప్పిన మాట వినకుండా ఎన్నిసార్లు చెప్పినా అన్నిసార్లు మాటకు లోబడలే. ఉదాహరణకి చెప్తున్నా, ఇదిగో సౌలు, నీవు అమాలేకీలను హతం చేసిరా అని 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో చెప్తే, అమాలేకీలను హతం చేయకుండా కొన్ని పశువులను క్రొవ్విన వాటిని మరి దేవునికి బలి అర్పిద్దామని ఉంచి వచ్చాడు. దేవుడు చెప్పిన మాట పశువులనేమి చిన్న మనుషులనేమి కనికరింపక హతం చేయమంటే దేవుడు శాపగ్రస్తమైనదని చెప్పిన దాన్ని సౌలు ఎందుకు ఉంచాలండి? దేవుని మీద తిరుగుబాటు చేశాడు సౌలు. ఒక్కసారి కాదండి, 2-3 సార్లు. ఇదిగో సమూయేలు చెప్తాడు, నేను వచ్చే వరకు నువ్వు గిల్గాలులో ఆగు, మనం దేవునికి బలి అర్పిద్దామంటే సమూయేలు వచ్చే వరకు సౌలు ఆగలే. నేను రాజును కదా, నేను బలిని అర్పించేస్తా. దేవుని బిడ్డ, ఎప్పుడే కానీ రాజులు చేయాల్సిన పని రాజులు చేయాలి, యాజకులు చేయాల్సిన పని యాజకులు చేయాలి, గుర్రం చేయాల్సిన పని గుర్రం చేయాలా, గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలా, కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలా. కుక్క బౌ బౌ అని మొరుగుతే ఎవరో వచ్చిండ్రేంటి ఇంటికి అని చూస్తాం కదా. ఒకవేళ గాడిద అరిస్తే కుక్క అరవాల్సిందన్న ప్లేస్లో గాడిద అరిసింది అనుకోండి, ఇదెందుకు నన్ను అలసిపోయిన నన్ను నిద్రపోనీయకుండా అరుస్తుందని ఆ యజమాని కొట్టడానికి ఆస్కారం ఉంది ఆ గాడిద. దేవుని బిడ్డ, మందసం మోయాల్సింది యాజకులు, 6 అడుగులు సాగి నడవాలి. మరి దేవునికి బలులు అర్పిస్తూ మందసం మోసుకొని రావాలి. అయితే నాకోను అనే స్థలంలో
మందసాన్ని తీసుకొస్తున్న ఎద్దుల బండి యొక్క కాలు జారితే ఉజ్జా పట్టుకున్నాడండి. పట్టుకోగానే ముట్టుకోగానే ఉజ్జా అక్కడ పడి చనిపోయాడు. అప్పుడు దావీదు ఏం చేశాడు, అమ్మో మందసం ముట్టుకుంటే ఉజ్జా చనిపోయిండు, నా ఇంట్లో తీసుకొచ్చి పెడితే నా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, మరి నేను ముట్టుకుంటే కూడా నా పిల్లలు ముట్టుకుంటే కూడా చనిపోతారేమో అని ఒబేదేదోము ఇంటిలో పెట్టాడు. ఒబేదేదోము ఇంటిలో 3 నెలలు ఉన్నందుకే ఒబేదేదోము ఇల్లు ఆశీర్వదింపబడడం బైబిల్లో రాసింది. దేవుని బిడ్డ, మందసం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. కానీ మందసాన్ని యోగ్యంగా ముట్టుకోవాలి, కానీ అయోగ్యంగా ముట్టుకోకూడదు. ఆ ఉజ్జా చెయ్యి చాపి దాన్ని ముట్టుకున్నందుకు అక్కడిదక్కడనే చనిపోయినట్టుగా బైబిల్లో రాయబడు. దేవుని బిడ్డ, యాజకులు చేయాల్సిన పని యాజకులు చేయాలి, రాజులు చేయడము రాజులు వాళ్ళ పని చేయాలి. రాజులేమో పరిపాలిస్తారు, యాజకులేమో ప్రజల పక్షంగా బలులు అర్పిస్తారు. సమూయేలు ప్రవక్త చెప్పిండు, నేను వచ్చిన తర్వాత మనం దేవునికి బలి అర్పిద్దాము, నువ్వు ఆగు సౌలు అని చెప్తే వినకుండా సాహసించి బలి అర్పించేసిండట. అక్కడ కూడా దేవుని మాటను లక్ష్య పెట్టలేదు సౌలు. 3వసారి చెప్తున్నా, కర్ణపిశాచి గలదాన్ని వెతికి పట్టొద్దు అని దేవుని వాక్యంలో ధర్మశాస్త్రంలో రాయబడి ఉంటే, ఊరిము ద్వారా తుమ్మిము ద్వారా దేవుడు నాకు ఏమీ బయలుపరచడం లేదు, ఫిలిస్తీన్లేమో యుద్ధానికి వస్తూ ఉన్నారు కనుక నేను కర్ణపిశాచి గలదాన్ని వెతికి పట్టుకొని అక్కడ విచారణ చేస్తా అనుకున్నాడు. దేవుడు వద్దని వెళ్ళగొట్టిపించిన కర్ణపిశాచి గల దాని దగ్గరికి సౌలు పోయిండు. దేవుని బిడ్డ, గార్ధబాలు వెతుక్కుంటూ వెళ్ళిన సౌలును దేవుడు ఆశీర్వదించి రాజుగా చేస్తే విధేయత చూపి లోబడడానికి బదులుగా అవిధేయంగా ప్రవర్తించాడు, దేవుని శిక్షకు గురైపోయాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో సౌలుకు నా కృప దూరం చేసేసిన నేను దావీదుకు నా కృప దూరం చేయను. ఎందుకు? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 22వ వచనం చూస్తే, తర్వాత అతన్ని తొలగించి, అతన్ని అంటే కీషు కుమారుడైన సౌలును, అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గురించి సాక్ష్యం ఇచ్చాను. దావీదు గురించి దేవుడిచ్చిన సాక్ష్యము అపోస్తుల కార్యం 13:22లో, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నేను సౌలును తొలగించిన, సౌలుకు నా కృప దూరం చేసిన, దావీదుకు నా కృప చూపిస్తున్నా అన్నాడు. దేవుని బిడ్డ, దేవుని కృప పొందడానికి దావీదు లోపలున్న అర్హతలు ఏంటి? ఆయన గొర్రెల వెంబడి తిరిగేవాడు కదా, అసలు ఇశ్రాయేలీలను పరిపాలించే రాజుగా అభిషేకింపబడడానికి సమూయేలు ఇంటిలో ఉన్న కుమారులందరినీ పిలిస్తే పెద్దవారిని 7గురిని పిలిచిండు, కానీ దావీదును అసలు పిలువని కూడా పిలవలే. దావీదు గొర్రెలను కాసుకుంటూ అరణ్యంలో ఉన్నాడు. సమూయేలు ఒక్కొక్క కుమారుణ్ణి, యెష్షయి కుమారుని పిలిచి, అబ్బా ఇతని పర్సనాలిటీ ఎంత బాగుంది, ఇతడు హైటు వెయిట్ చాలా బాగుంది, చక్కగా మాట్లాడగలుగుతున్నాడు అని ఒక్కొక్కరి దగ్గరికి పోయి తైలపు కొమ్ము పోసి అభిషేకిద్దాము, దేవుడు కోరుకున్న వాడు ఇతడే అనుకున్నాడు. కానీ నేను అతన్ని కోరుకోలేదని 7గురి విషయము యెష్షయి కుమారులు 7గురిని ప్రక్కకు పెట్టేశాడు దేవుడు. అప్పుడు సమూయేలు అడిగిండు, యెష్షయి నీకు అందరు కుమారులు ఇంతమందేనా, ఇక్కడున్నారా వాళ్ళందరూ అంటే, లేదయ్యా ఇంకొక్కడున్నాడు కడసారోడు, వాడు గొర్రెలను కాసుకుంటున్నాడు అయ్యా అంటే, ఆయన కూడా పిలిపి అంటే ఆయన పిలిపించిందండి. అతడు 1 సమూయేలు గ్రంథము 17-18 అధ్యాయాలు చదివితే అక్కడ కనపడుతుంది. దావీదు వస్తుంటేనే దేవుడు అంటాడు, నేను కోరిన వాడు ఇతడే, అతడు ఎర్రని వాడును, చక్కని వాడును, చక్కని నేత్రములు కలిగిన వాడును, చమత్కారంగా వీణ వాయించగలిగిన వాడు, ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించేవాడు, గొర్రెలను కాసుకుంటున్నా, ఎండకెండి వర్షానికి దడిసి చెట్ల కింద కూర్చున్నా ఆయన గమ్యము, ఆయన గోలు ఏంటంటే దేవుణ్ణి ఆరాధించాలి.
దేవుని బిడ్డ, దేవుడు కోరుకునేది ఇలాంటి మనుషులనేనండి. దేవుడిని ఆరాధించాలని పరిస్థితులు ఎలాగున్నా కూడా. ఒకవేళ అందరి చేత త్రోసివేయబడి ఉన్నా, గొర్రెల వెంబడి తిరుగుతున్నా, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివైతే గొర్రెల వెంబడి తిరిగే నిన్ను నేను రాజుగా చేస్తున్నా. యోసేపు విషయం మనకు తెలుసు. యోసేపు మరి అన్నల చేత త్రోసివేయబడ్డాడు, అవమానింపబడ్డాడు, అమ్మివేయబడ్డాడు. అక్కడికి పోయినాక ఫరో ఇంటిలో కూడా అవమానింపబడ్డాడు, జైల్లో వేయబడ్డాడు. కానీ రెండవ రాజుగా అధికారం పొందడానికి చెరసాల్లో నుండి వెడలి ఆ ఫరో ముందు నిలిచాడు. దేవుని బిడ్డ, దేవుడు కోరుకున్న వాళ్ళు ఎక్కడున్నా వారి కొరకు దేవుడు ఆగుతాడండి. ఈ దావీదు విషయంలో యెషయితోటి అంటాడు, అతన్ని పిలిపి అతడు వచ్చే వరకు మనం కూర్చుందాం. నాకు అది చదివినప్పుడు చాలా సంతోషమైతే, దేవా మనుషులందరూ పైరూపం చూస్తే వచ్చే వరకు ఆగి నీ బిడ్డలు ఎంత త్రోసివేయబడ్డా లెక్కింపలేకపోయినా వాళ్ళు నిన్ను ఆరాధించేవారైతే వారిని నువ్వు కోరుకుంటావా? అయితే మేము కూడా తగ్గించుకోవాలా, ఓర్చుకోవాలా, క్షమించుకోవాలా, ప్రేమించాలా, అలాగుంటే మమ్మల్ని నువ్వు కోరుకుంటావని నేను ఎన్నోసార్లు దావీదు జీవితాన్ని గురించి అర్థం చేసుకున్నా. యోసేపు విషయంలో కూడా అన్నలు చాలా త్రోసివేశారండి. తండ్రి ఏమో అన్నల యోగక్షేమాలు తెలుసుకొని రమ్మని వారికి ఆహార పదార్థాలు పంపిస్తే అన్నలు ఆహార పదార్థాలు తీసుకొని తినుకుంటూ తమ్ముణ్ణి ఎట్లా సంహరించాలా, ఎట్లా అమ్మేయాలా అని మిద్యానీలు వస్తుంటే వాళ్ళకి అమ్మేషన్ రండి. అంటే దేవుని బిడ్డ, దేవుడు కోరుకున్న మనుషులను మనుషులు లెక్క చేయకపోవచ్చు, కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దావీదును దేవుడు కోరుకున్నాడు. అందుకే దావీదు ఈ 22వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథంలో తన గురించి చెప్పుకుంటాడు. 20వ వచనం చూడండి. దావీదుకు దేవుడు కృప చూపించడానికి కారణాలు చెప్తున్నాను. నేను ఆయనకి ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించెను. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించాడు దావీదు. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చను. అంటే నీతి కలిగిన వాడు దావీదు. నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలం ఇచ్చాడు. దోషక్రియలు చేయనొల్లకుంటేనే నిర్దోషమైన జీవితం జీవించాడు. దేవుని మార్గాలను నేను అనుసరిస్తున్నా, భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయవిధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని. ఆయన దృష్టికి యథార్థుడనైతిని. కావున నేను నిర్దోషినయుండుట యెహోవా చూచెను. తన దృష్టికి కనబడిన నా చేతులను నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు. దేవుని బిడ్డ, దయగలవాడు దావీదు. అందుకే దోషక్రియలు చేయకుండా, భక్తిహీనంగా ఉండకుండా, దేవుని మార్గాలను విడిచి తిరగకుండా నిర్దోషమైన బ్రతుకు బ్రతికాడు. దేవునికి ఇష్టడుగా బ్రతికాడు గనుక అందుకే దేవుడు హృదయాన్ని చూసి దావీదును సింహాసనం ఎక్కించాడు. అందుకే దేవుడు దావీదుకు కృప చూపించాడండి. సౌలుకు కృప దూరమైనట్టు నేను దావీదుకు కృపను దూరము చెయ్యను అని ఈ 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనంలో రాయబడింది. నిన్ను స్థాపించటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చెయ్యను. దేవుని బిడ్డ, దేవుడు సౌలుకు కృపను దూరం చేసిండు. ఎందుకు? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. అసలు మాటి మాటికి తప్పిదాలు చేసేవారిని ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే తిరుగు లేకుండా హఠాత్తుగా నశించునని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డ, మనము దేవుని గద్దింపుకు లోబడాలా, దేవుని మాటకు లోబడాలా. దావీదును స్థాపించడానికి సౌలును కొట్టివేసి సౌలుకు కృప దూరం చేసిండంట. దావీదుకు దేవుడు కృప చూపించిండు. ఎందుకు కృప చూపించిండు? దావీదు ఏమన్నా ఎత్తుగా బలంగా సైన్యంలో పనిచేసే అంత పర్సనాలిటీ ఉండి అలా ఆడంబరంగా కనపడుతుండా? కాదు కాదు. దావీదు ఎలాగున్నా పర్వాలేదు, కానీ దేవుడు అతన్ని కోరుకున్నాడు. ఎందుకు? అతడు ఆరాధన వీరుడు. దేవుని బిడ్డ, నీవు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివైతే దేవుడు నీ ఎడల కృప చూపించి నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి సింహాసనం ఎక్కించే దేవుడు.
చెరసాలలో నుండి సింహాసనం ఎక్కించే దేవుడు, నేల నుండి దరిద్రం లేవనెత్తి ప్రజల ప్రధానులతో కూర్చోబెట్టే దేవుడు. గనుక దేవుడు ఆశీర్వాదం ఎవరికి ఇస్తాడంటే ఆయనకి ఇష్టమైన జీవితం జీవించినప్పుడు ఆయన కృపను చూపించి ఆయన ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు. అయితే దావీదు దేవుణ్ణి ఎలాగూ గణపరుస్తున్నాడు అనే దానికి ఒక వాక్య భాగం చూసుకుందామండి. అదే 22వ అధ్యాయము 47వ వచనంలో, 22వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 47వ వచనం. యెహోవా జీవం గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నాకు రక్షణాశ్రయదుర్గమైన దేవుడు మహోన్నతుడు అగునుగాక. దేవుని మహిమపరుస్తున్నాడు. నాకు ఆశ్రయదుర్గమైన దేవుడు స్తోత్రార్హుడు అని మహిమపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు ఈ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో కూడా దేవుని ఎలాగ మహిమపరుస్తుండో ఒకసారి చూద్దాము. 22వ వచనం. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. మేము వినిన దాన్ని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడునూ లేడు. దేవునికి స్తోత్రం. దేవుని మహిమపరుస్తున్నాడు దావీదు. దేవా యెహోవా, నీవు అత్యంత ఘనత కలిగిన దేవుడవయ్యా, నీ వంటి దేవుడు ఒక్కడు కూడా లేడు. మేము విన్నదాన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే అసలు నీవు తప్ప ఇంకొక దేవుడు లేడు. అలాగే అదే 2వ సమూయేలు గ్రంథం 22:47లో యెహోవా జీవం గలవాడు. దేవుని బిడ్డ, దేవుని మహిమపరచాల్సిన సమయము. దావీదు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. దేవా, నీవు జీవం గల దేవుడవయ్యా, నాకు ఆశ్రయదుర్గమైన దేవుడవు నాయన, నీవు స్తోత్రార్హుడవు ప్రభా, నీవు నాకు రక్షణాశ్రయదుర్గమైన దేవుడవు ప్రభా, నీవు మహోన్నతులైన దేవుడవు ప్రభా అని దేవుణ్ణి మహిమపరుస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు తన కృపను కలగని ఆజ్ఞాపించి ఆయనను మహిమపరుచుకునే సంవత్సరంలో జీవిస్తూ ఉండగా దేవుడు మనకు చేసిన మేళ్ళన్నిటినీ తలపోసి మనము దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని కృప మన మీదకి రావాలంటే అందుకు తగిన యోగ్యమైన జీవితం జీవించాలా, దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలా, నిర్దోషమైన జీవితం జీవించాలా, దేవుని గణపరిచే జీవితం జీవించాలా, దేవుని నామాన్ని గొప్ప చేసి హెచ్చించే జీవితం జీవించాలా. మనం ఇష్టారాజ్యంగా విచ్చలవిడిగా జీవిస్తూ దేవుడు నన్ను దీవిస్తలేడు అని అనుకుంటే కాదది. దేవునికి ఇష్టముగా ఉండాలంటే, దేవుని కృప మన మీదకి రావాలంటే మనం ఆయనకు లోబడ్డ బ్రతకాలి. సౌలు మీద నుండి కృప దావీదు మీదకి వచ్చిందంటే దావీదు ఎంత మంచి లక్షణాలు కలిగి ఉన్నాడో, ఎంత దేవునికి ఇష్టడుగా బ్రతికిండో మనం వాక్యంలో చూశాము. 2వ సమూయేలు 22వ అధ్యాయంలో. దేవునికి స్తోత్రం. ఎన్నోసార్లు ఆయన మరి ఆపదలను ఎదుర్కొన్నాడు. తన కుమారుడైన అబ్షాలోము ఎదుట నుండి పారిపోతుంటే 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఉంటుంది ఆ విషయము. సిమి అనే ఒక వ్యక్తి వచ్చి చీపో నరహంతకుడా అని తిడుతూ ఉంటే దావీదు ఎంత చక్కగా మాట్లాడతాడో చూడండి. దావీదుతో పాటు ఉన్న వ్యక్తికి కోపం వచ్చింది చాలా. చచ్చిన కుక్క వంటి వాడు నిన్ను తిడుతుండా, రాజా ఏలినవాడా, నువ్వు ఒక్కసారి పర్మిషన్ ఇస్తే చాలు, ఒక్క దెబ్బతోటి చంపి పడేస్తా అని అంటే దావీదు అంటుండు, సెరూయా కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడవును రాజవు నగు, నిన్ను శపింపనేలా. 2వ సమూయేలు 16వ అధ్యాయం చదువుతున్నా. నీ చిత్తమైతే నేను వారిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదనా నేను. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడు? దేవుని బిడ్డ, దావీదును శపించే వారిని కూడా క్షమించాడు ఆయన. దావీదు దగ్గర బలాఢ్యులైన మనుషులు ఉన్నారు, యోవాబు, అభిషై, ఒక్క దెబ్బతో చంపి పడేస్తా అన్నారు. కానీ సెరూయా కుమారులారా, దేవుడు తిట్టడానికి శపించడానికి ఆయనకు సెలవిచ్చిండు, తిట్టని
ఆ శాపవచనాలన్నీ నాకు ఆశీర్వాదాలు అవుతాయి. ఎంత మంచి మనసు అండి. ఈరోజు ఎవరన్నా మనల్ని తిడుతుంటే తిట్టనీలే అవి నాకు దీవెనలు అయితే అంటామా మనం? కానీ దావీదుకు ఎంత మంచి క్షమాపణ గుణం ఉందంటే చెప్పొద్దు. అదేవిధంగా సౌలు కూడా దావీదును చంపేయాలా అసూయతోటి ఆ మాట అనుకున్నాడు. అసూయతోటి. ఎందుకు అసూయ వచ్చింది? రెండవ సమయాల గ్రంథం 18వ అధ్యాయం, క్షమించండి, మొదటి సమయాలు 18వ అధ్యాయంలో దావీదుకు గొల్యాతును చంపినందుకు స్త్రీలందరూ వచ్చి స్తుతులు చెప్తా ఉన్నారు, జై జై చెప్తా ఉన్నారు. ఏమని? ఇగో సౌలు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది స్తుతులు అని పాడినరట. అప్పుడు అసూయ వచ్చింది. ఓహో, నేనేమో రాజును, నాకేమో 1000 స్తోత్రాలు, ఆయనకేమో 10,000. ఆయన ఉన్నన్ని రోజులు నాకు ఘనత కలగదని ఆనాటి నుండి విషపు చూపు నిలిపిందట. సౌలు దావీదును చంపేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశాడండి. వెతికి 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 ఈట విసిరి చంపేద్దామనుకున్నాడు. కానీ ఒక్కనొక సమయంలో సౌలు దావీదుకు దొరికిండు, కానీ దావీదును మాత్రం దేవుడు దాచిపెట్టిండు. దావీదు సౌలుకు దొరకలే. మీరు మొదటి సమయాల గ్రంథము 26వ అధ్యాయం చూస్తే అక్కడ ఈ ఇన్సిడెంట్ రాయబడి ఉంటుంది. సౌలుకు చేరువ అంటే దగ్గరికి పోయింది అన్నట్టు దావీదు పొయ్యి అక్కడ నీలబుడ్డి అక్కడున్న ఈటే అవన్నీ తీసుకొని వచ్చిండు, కానీ సౌలును మాత్రం ముట్టుకోలేదండి. ఏమన్నాడో తెలుసా? యెహోవా అభిషేకించిన వారిని ముట్టి నిర్దోషి అగుట ఎవరికి సాధ్యమో? నేను ఆయనను చంప. ఆయన దేవుని చేత అభిషేకించబడ్డవాడు. చూడండి, తన్ను చంపాలని ప్రయత్నం చేసి వెతికి వెతికి దావీదును ఎట్లా దొరికించుకోవాలని చూస్తున్న సౌలు దావీదుకు దొరికితే కూడా చంపలేదండి. ఎంత మంచి గుణం చూడండి. దేవుని బిడ్డలైన వారు క్షమాపణ కలిగిన గుణం కలిగి ఉంటే దేవుని కృప వారి మీదకి వస్తుంది. ప్రేమించే గుణం ఉంటే దేవుని కృప వారి మీదకి వస్తుంది. నిర్దోషమైన జీవితం ఉంటే నేను చేతులను కడుక్కొని నిర్దోషినయుండుట యెహోవా సూచను అంటాడు 2వ సమూయేలు 22లో. కనుక దేవుని బిడ్డ, దేవుని మార్గాలు మనం వెతికి ఆయన మార్గంలో నడవాలి. దోషక్రియలు నేను చేయనోళ్ళకుంటుని అంటాడు దావీదు. అట్లా చెప్పుకోగలమా మనం? 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో హిజ్కియా రాజు గురించి ఉంటుంది. హిజ్కియా, నువ్వు మరణం కాబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నప్పుడు కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అడిగితే దేవుడు హిజ్కియాను జ్ఞాపకం చేసుకొని 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. దేవుని బిడ్డ, నేను ఎంత యథార్థంగా నడిచిందో జ్ఞాపకం చేసుకో ప్రభా. ఏమన్నా దేవుని దగ్గర చెప్పుకోవడానికి ఉందా? ప్రభా, నేను క్షమించే వ్యక్తిని నాయన, నేను దోషక్రియలు చేయకుండా ఉంటా ప్రభా, నేను ఇక్కడ మాటలు అక్కడ చెప్పను నాయన, నేను ఎవ్వరి విన్నా కూడా విని వదిలిపెట్టేస్తా, కానీ ఒకరి మీద ఒకరికి కొండగాలనై తిరిగి నేను ముచ్చట్లు పెట్టను. చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా? ప్రభా, నేను నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తా నాయన, నా పరిస్థితి ఎట్లున్నా కూడా. 34వ కీర్తనలో దావీదు ఆ కీర్తన రాసినప్పుడు ఆయన పరిస్థితి ఏందో తెలుసా? అబీమెలెకు దగ్గర నుండి వెళ్ళగొట్టబడ్డాడు, తనకు ఆశ్రయం లేదు. పోయిన అక్కడి నుండి సిక్లగు పట్టణానికి వచ్చి అక్కడ ఉందామని చూస్తే సిక్లగు పట్టణం కాల్చివేయబడి ఉంది. దావీదుతో పాటు ఉన్న 400 మంది యొక్క భార్యలను పిల్లలను అమాలేకీలు పట్టుకొని వెళ్ళిపోయారు. ఆ పరిస్థితిలో కూడా దావీదు పాట రాస్తాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుతున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపవు. ఏ కష్టం వచ్చినా దావీదు చూసేది దేవుని వైపు. దేవుని బిడ్డ, దేవుని వైపు చూస్తున్నావా? దేవుని వైపు చూస్తే ఆయన కృపను తప్పకుండా పొందుకుంటావు. దేవుడు చెప్పిన మార్గంలో నడిస్తే ఆయన కృప మన మీదకి వస్తుంది. సౌలు అవిధేయుడయ్యి అతిశయపడి
నేను రాజును కదా, నా మీద ఇంకెవరున్నారు, నా ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తా అనుకొని దేవునికి కృపకు దూరం అయిపోయాడు. దేవుని బిడ్డ, ఆయన కృప పొందుకునే సంవత్సరంలో కృపను పొందుకునే జీవితాన్ని జీవిస్తున్నామా? మనము దేవుని మహిమపరిచే విధంగా జీవిస్తున్నామా? దావీదు అంటుండు, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆయనే గొప్ప దేవుడు, ఆయన నా కొండ, నా కోట, నా సహాయము, నా దుర్గము. కనుక దేవుని బిడ్డ, ఈ దేవుని మహిమ పరచాల్సిన ఈ సంవత్సరంలో, దేవుడు మనకిచ్చిన సమయంలో దేవుణ్ణి స్తుతిద్దాం, ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. దేవుడు మనందరినీ గాక. ఆమేన్. ఆయన కృప పొందుకొని ఆయనను మహిమపరచాల్సిన సంవత్సరంలో ఆయనను మహిమపరిచే విధంగా జీవించాలి, ఆయన కృపను పొందుకునే జీవితం జీవించాలని జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నా. దేవుడు మనందరినీ దీవించను గాక. వాగ్దాన వాక్యం ఒకటి చదువుతానండి. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 48వ వచనం. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయి దేవుడు, ఆయన నా నిమిత్తము పగ తీర్చు దేవుడు. దేవునికి స్తోత్రములు. ఆయన నా నిమిత్తము ప్రతిదండన అంటే పనిష్మెంట్, శిక్ష. నా కొరకు ఆయనకు రోషం ఉంది. నా మీదకి ఎవరన్నా వస్తే ఆయన ఊకోడు అన్నట్టు. నా నిమిత్తము ప్రతిదండన చేసే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. నా బిడ్డకు ఇంత తిరుగుబాట, నా బిడ్డకి ఇంత అవిధేయతన, నా బిడ్డని ఇంత విమర్శిస్తారా అని దేవుడు రోషపడి వారి కొరకు ప్రతిదండన చేసే దేవుడట. ఈ చక్కని వాగ్దానం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. మన పక్షంగా దేవుడే జోక్యం కలిగించుకునే దేవుడు. ఆయనకు నిత్యం భయపడుతూ, ఆయన సన్నిధిలో ఆయనను మహిమపరుస్తూ, ఆయనను కృప పొందుకొని జీవించే విధంగా దేవుడు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. వాక్యము అయిపోయిందండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా నాయనా, డిస్టర్బెన్స్ ఉందా అండి మీకేమన్నా? లేదమ్మా, క్లియర్గా ఉందమ్మా. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఇదిగో నాయనా, సౌలుకు కృప దూరం అయిపోయింది, దావీదును మాత్రం కృప చూపి కనికరించి ఎన్నో వాగ్దానాలు చేశావు. ఎందుకంటే కృప పొందే విధంగా దావీదు బ్రతికాడు. ప్రభా, మా జీవితంలో కూడా మేము కృప పొందే విధంగా బ్రతకాలి. మీరు మా ఇళ్ళ చూపిన కృపకు ప్రతిగా నిన్ను మహిమపరచాలి. అటు జీవితాన్ని మాకు ఇవ్వు ప్రభా. మా నిమిత్తము ప్రతిదండన చేసే దేవుడుగా నీవు ఉన్నందుకు స్తోత్రములు. దేవా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరే దీవించమని యేసునామమున ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము, సహవాసము, ఆదరణ, కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు నిత్యము తోడైంది, నడిపించును గాక. ఆమేన్.